Good morning, students. Today I would like to teach you some general sentences which are very useful in our daily life. Please listen to me very carefully. Please watch this video till the end. Then only you will understand what is there in this video. Now let's get into the class. I am used to speaking English. I am used to speaking English. I am used to speaking English. నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడ్డాను. I am used to speaking English. నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడ్డాను. I am used to speaking Hindi. Here I am changing the language. I am used to speaking Hindi. నేను హిందీ మాట్లాడడానికి అలవాటు పడ్డాను. I am used to speaking Urdu. నేను ఉర్దూ మాట్లాడడానికి అలవాటు పడ్డాను. I am used to speaking Telugu. నేను తెలుగు మాట్లాడడానికి అలవాటు పడ్డాను. Here also you can change the subject. He is used to speaking English. He is used to speaking English. అతను ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడ్డాడు. He is used to speaking Hindi. అతను హిందీ మాట్లాడడానికి అలవాటు పడ్డాడు. He is used to speaking హిందీ, ఉర్దూ, తెలుగు. అతను తెలుగు మాట్లాడడానికి అలవాటు పడ్డాడు. రైట్. దే ఆర్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడ్డారు. దే ఆర్ యూజ్డ్ టు స్పీకింగ్ తెలుగు. వారు తెలుగు మాట్లాడడానికి అలవాటు పడ్డారు. దే ఆర్ యూజ్డ్ టు స్పీకింగ్ హిందీ. వారు హిందీ మాట్లాడడానికి అలవాటు పడ్డారు. రైట్. నెక్స్ట్ వన్. Isn't English easy to speak? Isn't English easy to speak? It means is English not. Okay, you can also say this is not. Is English not easy to speak? English మాట్లాడడానికి ఈజీగా ఉండదా? ఇంగ్లీష్ మాట్లాడడానికి సులభంగా ఉండదా? రైట్. Isn't English easy to speak? ఇంగ్లీష్ మాట్లాడడానికి సులభంగా ఉండదా? Isn't Hindi, I am taking here Hindi. Isn't Hindi easy to speak? హిందీ మాట్లాడడానికి ఈజీగా ఉండదా? Isn't Urdu easy to speak? ఉర్దూ మాట్లాడడానికి ఈజీగా ఉండదా? Isn't Telugu easy to speak? తెలుగు మాట్లాడడానికి ఈజీగా ఉండదా? రైట్. నెక్స్ట్ వన్. Why is English easy to speak? Why is English easy to speak? ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు ఈజీగా ఉంటుంది? ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు ఈజీగా ఉంటుంది? Why is English easy to speak? Why is English easy to speak? ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు సులభంగా ఉంటుంది? Why is, here we can take any other language. Why is Hindi easy to speak? హిందీ మాట్లాడడానికి ఎందుకు సులభంగా ఉంటుంది? హిందీ మాట్లాడడానికి ఎందుకు సులభంగా ఉంటుంది? వై ఈజ్ ఉర్దూ ఈజీ టు స్పీక్? ఉర్దూ మాట్లాడడానికి ఎందుకు సులభంగా ఉంటుంది? వై ఈజ్ తెలుగు ఈజీ టు స్పీక్? తెలుగు మాట్లాడడానికి ఎందుకు ఈజీగా ఉంటుంది? రైట్. నెక్స్ట్ సెంటెన్స్. వై ఈజంట్ ఇంగ్లీష్ ఈజీ టు స్పీక్? వై ఈజంట్ ఇంగ్లీష్ ఈజీ టు స్పీక్? ఇంగ్లీష్ మాట్లాడడానికి సులభంగా ఎందుకు ఉండదు? ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు ఈజీగా ఉండదు? వై ఈజంట్ ఇంగ్లీష్ ఈజీ టు స్పీక్? మాట్లాడడానికి ఇంగ్లీష్ ఎందుకు సులభంగా ఉండదు? వై ఈజంట్ హిందీ ఈజీ టు స్పీక్? హిందీ మాట్లాడడానికి సులభంగా ఎందుకు ఉండదు? వై ఈజంట్ ఉర్దూ ఈజీ టు స్పీక్? ఉర్దూ మాట్లాడడానికి ఎందుకు ఈజీగా ఉండదు? వై ఈజంట్ తెలుగు ఈజీ టు స్పీక్? తెలుగు మాట్లాడడానికి ఈజీగా ఎందుకు ఉండదు? రైట్. యా, లెట్స్ సీ నెక్స్ట్ సెంటెన్స్. హీ సీమ్డ్ టు స్పీక్ ఇంగ్లీష్. SEEMED. హీ సీమ్డ్ టు స్పీక్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్లు కనపడ్డాడు. అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టుగా కనపడ్డాడు. రైట్. He seemed to speak Hindi. అతడు హిందీ మాట్లాడుతున్నట్లుగా కనపడ్డాడు. He seemed to speak Hindi. అతడు హిందీ మాట్లాడుతున్నట్టుగా కనపడ్డాడు. He seemed
టు స్పీక్ తెలుగు. తెలుగు. అతడు తెలుగు మాట్లాడుతున్నట్లుగా కనపడ్డాడు. ఓకే, షీ హియర్, షీ ఐఎమ్ టేకింగ్ హియర్ షీ. షీ సీమ్డ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టుగా కనపడ్డది. షీ సీమ్డ్ టు స్పీక్ హిందీ. ఆమె హిందీ మాట్లాడుతున్నట్లుగా కనపడ్డది. షీ సీమ్డ్ టు స్పీక్ ఉర్దూ. ఆమె ఉర్దూ మాట్లాడుతున్నట్టుగా కనపడ్డది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. మీకు వీలైనన్ని సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్, రైట్? యా. నెక్స్ట్ వన్ విన్నింగ్ ద ఎలక్షన్ ఐ షల్ మీట్ ద పార్టీ ప్రెసిడెంట్. విన్నింగ్ ద ఎలక్షన్ ఐ షల్ మీట్ ద పార్టీ ప్రెసిడెంట్. ఎలక్షన్ లో గెలవగానే నేను పార్టీ ప్రెసిడెంట్ ను కలుస్తాను. ఎలక్షన్స్ లో గెలవగానే నేను పార్టీ ప్రెసిడెంట్ ను కలుస్తాను. ఓకే, విన్నింగ్ ద ఎలక్షన్స్ ఐ షల్ మీట్ ద పార్టీ ప్రెసిడెంట్. విన్నింగ్ ద ఎలక్షన్స్ షీ షల్ మీట్ ద పార్టీ ప్రెసిడెంట్. విన్నింగ్ ద ఎలక్షన్ షీ షల్ మీట్ ద పార్టీ ప్రెసిడెంట్. ఎలక్షన్ గెలవగానే ఆమె పార్టీ ప్రెసిడెంట్ ను కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే. సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే. పులిని చూడగానే అతడు పరిగెత్తాడు. సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే. పులిని చూడగానే అతడు పరిగెత్తాడు. సీయింగ్ ద టైగర్ దే ర్యాన్ అవే. సీయింగ్ ద టైగర్ దే ర్యాన్ అవే. పులిని చూడగానే వారు పరిగెత్తారు. సీయింగ్ ద టైగర్ షీ ర్యాన్ అవే. పులిని చూడగానే ఆమె పరిగెత్తింది. సీయింగ్ ద టైగర్ ఐ ర్యాన్ అవే ఎస్టర్డే. నిన్న నేను పులిని చూడగానే పరిగెత్తాను. సీయింగ్ ద టైగర్ నవీన్ ర్యాన్ అవే. పులిని చూడగానే నవీన్ పరిగెత్తాడు. సీయింగ్ ద టైగర్ నితిన్ ర్యాన్ అవే ఎస్టర్డే. నిన్న పులిని చూడగానే నితిన్ పరిగెత్తాడు. రైట్? యూ హ్యావ్ టు ప్రాక్టీస్ as many times as possible. Then only you can become perfect in English. Right? I think you understood all these sentences very, very clearly. If you have any doubts, please comment in the comment section. I will clear those doubts tomorrow at 10 o'clock in the morning. If you like this video, please subscribe and click on bell button and also click on all. Then only you will get my upcoming videos.